రైతులకు శుభవార్త. దేశంలోని రైతులకు వ్యవసాయ రుణాల ప్రక్రియను మరింత సులభతరం చేసే దిశగా భారతీయ రిజర్వ్ బ్యాంక్ కిసాన్ క్రెడిట్ కార్డ్ పథకంలో కీలక మార్పులు చేసింది. రుణాల ఆమోదం, తిరిగి చెల్లింపు విధానాల్లో దేశవ్యాప్తంగా ఏకరూపత తీసుకురావడమే లక్ష్యంగా కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ నిబంధనలు 2027 జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఆర్బీఐ కొత్త మార్గదర్శకాల ప్రకారం స్వల్పకాలిక పంట రుణాల కాల పరిమితిని 12 నెలలుగా, దీర్ఘకాలిక పంట రుణాల కాల పరిమితిని 18 నెలలుగా నిర్ణయించారు. దీంతో రైతులు పంటల సాగు సమయానికి అనుగుణంగా రుణాలను వినియోగించుకునే అవకాశం ఉంది. అదేవిధంగా వ్యవసాయం, దాని అనుబంధ కార్యకలాపాల కోసం రైతులు తీసుకునే 2 లక్షల లోపు రుణాలకు తాకట్టు, మార్జిన్ మనీ, అదనపు సెక్యూరిటీ నిబంధనను తొలగించారు. గతంలో ఈ పరిమితి 160 లక్షలుగా ఉండేది. అయితే ఆర్బీఐ తాజా నిర్ణయంతో ఎక్కువ మంది చిన్న, సన్నకారు రైతులకు సులభంగా రుణాలు అందే అవకాశం ఉంటుంది. ఇక పంటలు, పశు సంపద ఆధారంగా మంజూరయ్యే రుణాల విషయంలో 3 లక్షల వరకు తాకట్టు నిబంధనను మాఫీ చేసే వెసులుబాటు బ్యాంకులకు కల్పించారు. ఈ విషయంలో తుది నిర్ణయం మాత్రం ఆయా బ్యాంకుల అంతర్గత రుణ విధానాలపై ఆధారపడి ఉంటుందని ఆర్బీఐ తెలిపింది. ఆర్బీఐ కొత్త నిబంధనలు అధిక శాతం మంది రైతులు రుణాలు పొందడంతో పాటు వ్యవసాయ రంగానికి మరింత ఊతమిచ్చినట్లు అవుతుందని నిపుణులు పేర్కొంటున్నారు.